ఎవరైనా విజ్ఞాపన చేస్తారా? దేశం పాడు కాకుండా, ప్రాకారాలు పతనం కాకుండా, కూలిపోకుండా కట్టబడటానికి ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తారని ఆయన విచారించుచు ఉన్నాడంట. ఎంత మంచి దేవుడండి! ఈ రాత్రి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆ రోజున ఇశ్రాయేలీయుల పరిస్థితిని చూచి ప్రభు అంటున్నాడు, ఇదిగో దేశం మీదకి నా కోపం రగులుకుంటుంది, దేశం మీదకి నా ఉగ్రత రానయ్యున్నది. కారణం, నేను చేసిన మేలులు పొందుకొని వారు నా ఎదుట కనపడట్లా, నా సన్నిధానములోనికి రావట్లా. తత్ఫలితంగా నా కోపోద్రేకం ఆ దేశం మీదకి ప్రజలను బట్టి పంపిస్తున్నా. రోగాలు, వ్యాధులు, కరువులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. శత్రువులు వచ్చి వాళ్ళని భయంకరమైన ఇబ్బందులు పాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు నా కోపం చల్లారాలి అనంటే బ్రద్దలైపోయిన సందులలో నిలిచేవారు కావాలి. రాత్రి గమనించాలి.